సరే, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, చాలామంది ఇబ్బందులు అవుతుందని చెప్పేసి అంటున్నారు. మీరు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లేదా? అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయదలుచుకున్నారు? జెమినీ టీవీ చాలా డీసెంట్ టీవీ, కానీ మా దగ్గరకు వచ్చి వెరిఫై చేయకుండా మీరు ఎవరిదో అలిగేషన్ తీసి టోటలీ డిఫమేటరీ అలిగేషన్స్ అగేన్స్ట్ ద చర్చ్, అగేన్స్ట్ మీ, అగేన్స్ట్ ద క్యాథలిక్ కమ్యూనిటీ done by somebody. It goes against the channel, Telugu channel. It is totally defamatory allegations. Therefore, without knowing the history and without knowing akkada em jarugutundani teliyakunda telecast cheste community vallandaru agitate అయిపోయారు. యాజిటేట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, మేము తెలుగు ఛానల్ అంత చూడం కానీ వెంటనే చూస్తే ఇది ఉంది. వెంటనే మిస్టర్ కిరణ్ ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఈరోజు 2-3 రోజుల తర్వాత మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు. కాబట్టి ఇంకా పబ్లిక్ కోసం నేను చెప్తున్నా, ఇక్కడ ఈ విచారణలో ఈ చర్చ్కి సంబంధించిన సమాధి వచ్చి నారాయణగూడ క్యాథలిక్ సెమిటరీ. ఇది 160 సంవత్సరాల కింద నుంచి ఇది ఉన్నది ఈ చర్చ్ కింద. ఇది వచ్చి ఆర్చ్ డైసిస్ ఆఫ్ హైదరాబాద్ సొసైటీ ఓనర్. ఇప్పుడు నేను ఓన్లీ కస్టోడియన్ ఆఫ్ ద చర్చ్, కాబట్టి నేను ఇన్ఛార్జ్ ప్యారిష్ ప్రీస్ట్, అంటే విచారణ గురు. ఈ విచారణ గురు బాధ్యత ఏంటంటే దీన్ని కాపాడాలంటే దీన్ని మంచిగా చూసుకోవాలి. కాబట్టి ఈ సమాధి దాదాపు ఒక 20 క్యాథలిక్ చర్చ్ కమ్యూనిటీ కోసం సర్వ్ చేస్తుంది. ఇది ఉండేది ఒక 2.5 ఎకరే. అది దాంట్లో 160 సంవత్సరాల నుంచి దాంట్లోనే వేస్తాం. ఇప్పుడు దీన్ని చూసుకునేది విచారణ గురు. కానీ ఈ మధ్యలో ఏమైందంటే 2008 to 2011 వరకు ఒక ప్రైవేట్ కమిటీ లాగా చేసి ఆ కమిటీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఆ కమిటీ వాళ్ళు ఇన్ఛార్జ్ చేసుకుంటూ వాళ్ళే దీన్ని నడిపించారు. అంటే ఆ సమయంలో ప్యారిష్ ప్రీస్ట్గా ఉండే ఆయన ఒక కమిటీ ఫామ్ చేశారు. ఈ కమిటీలో మెంబర్స్ వచ్చి బేసిల్ బెండిక్ట్, టెరెన్స్ టాంటన్, మారియో డాన్సన్, జాన్ మైకెల్, జాన్ డిసోజా, థియోడోర్ ఫిలిప్స్, జకరియా, ఫిలిప్ థామస్, అలెక్స్ ఫ్రాన్సిస్, పి ఫ్రాన్సిస్. దీంట్లో మన చైర్మన్ అనేది B.J. చాప్మెన్ అని, వైస్ చైర్మన్ క్లెమెంట్ ఫ్రాన్సిస్, సెక్రటరీ వచ్చి A.V. లారెన్స్, ట్రెజరర్ వచ్చి మారియో డిసోజా. వీళ్ళు ఏం చేశారు, పబ్లిక్ ఇన్ఫార్మ్ చేసి మేము కొత్త కమిటీ మెంబర్స్ కాబట్టి మీరు వచ్చి రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి రిజిస్టర్ చేసి అంత కన్ఫ్యూజన్ చేసి పడేశారు. కాబట్టి 2011లో ఇక్కడ ఉండే విచారణ గురు ఈ కమిటీని రద్దు చేశారు, డిజాల్వ్ చేసేసి ఇక మీద ప్యారిష్ ప్రీస్టే ఇన్ఛార్జు అని పెట్టారు. అప్పుడు నేను 2012లో ఇక్కడ ఇన్ఛార్జ్గా అపాయింట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విచారణలో ఏం ప్రాబ్లం లేదు, పుట్టి సమాధి ప్రాబ్లం. కాబట్టి దీన్ని కరెక్ట్గా రెగ్యులరైజ్ చేయాలంటే కొత్త నెంబర్ వేస్తేనే అవుతుంది. ఎందుకు ఈ కొత్త నెంబర్ అంటే, ఇంతకుముందు ఆ కమిటీ వాళ్ళు ఉండేవాళ్ళు, రద్దు చేసిన కమిటీ వాళ్ళు ఏం చేశారంటే నంబర్స్ ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి, గ్రేవ్ నెంబర్ ఒకటి ఇచ్చారు. 106/109 అని ఇచ్చారు. ఈ బై పెట్టిన తర్వాత మొత్తం ఒకరు సమాధి ఇంకొకరికి పోయేటట్టు అయిపోయింది. కాబట్టి అది తీసేసి ఇప్పుడు పోయిన సంవత్సరం చాలా ఖర్చు చేసి చర్చ్ పైసలు ఖర్చు చేసి సెపరేట్గా ఒక్క నెంబర్, గ్రేవ్ నెంబర్, సీరియల్ నెంబర్గా పెట్టాం. దాన్ని రిజిస్టర్ చేసుకుంటాం. అది దాని ప్రకారం. ఇప్పుడు ఆ పాత కమిటీ, రద్దు అయిన కమిటీది ఆ బుక్, గ్రేవ్ బుక్ ఎక్స్పైర్ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో మాకు ఇదే మంచి ఛాన్సు, కొత్త బుక్ తీసుకొస్తే ఈ కొత్త నెంబర్స్తోని కరెక్ట్గా వేయచ్చని పెట్టారు. కాబట్టి ఈ సమయంలో ఒక ఆయన బి అరుణ్ అని ఆయన వచ్చి
ఈ సమాధి నాది అని. ఇక్కడ ఈ రిజిస్టర్ ఉంది. ఈ రిజిస్టర్లో ఆయన పేరు లేదు. అక్కడ ఎవరు ఉన్నారు? లూసీ మేరీ అని ఉన్నారు. లూసీ మేరీ బి అరుణ్ ఇద్దరు రిలేటెడే. ఇప్పుడు అక్కడ సమాధి ఉంటే ఎవరో బంధువులు పెట్టుకుంటారు. ఆ బంధువుల ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే దాంట్లో వేస్తారు ఖచ్చితంగా. దానికి కూడా నేను అక్కడ రాసి పెట్టాను రిజిస్టర్. ఇఫ్ ఎనీ పర్సన్ డైస్ ఫ్రమ్ ఎనీ ఫ్యామిలీ విల్ బి పుట్ ఇన్ దిస్ గ్రేవ్. ఇప్పుడు ఆయన వచ్చి లేదు ఇది 2 సమాధి అన్నారు. దాంట్లో ఒకటే క్రాస్ ఉంది, ఒకటే నెంబర్ ఉంది. ఈ అరుణ్ అనేవాడు ఈ కమిటీ మెంబర్స్తోని కమిటీ మెంబర్గా ఉండే, కానీ ఆయన రికార్డ్ ఇక్కడ లేదు. రద్దు చేసిన తర్వాత నేను మీటింగ్ పిలిచి వాళ్ళందరినీ పిలిచి నేను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇది సంబంధించిన విషయము, మీరు నాకు ఈ బుక్ రిజిస్టర్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే నేను యాక్షన్ తీసుకుంటాను. వెంటనే వచ్చి రిజిస్టర్స్ హ్యాండ్ ఓవర్ చేశారు ఇక్కడ. అది కూడా రికార్డు ఉంది నా ఫైల్లో. దాని తర్వాత ఏమైందంటే ఒక అకౌంట్ కూడా వాళ్ళు నడిపించారు. ఆ అకౌంట్ ఆడిట్ కాలేదు, ఏం కాలేదు. కానీ ఇప్పుడు మా తరఫున అవుతుంటే ఆడిట్ అవుతుంది. ఈ ఆడిట్ ఎవ్రీ టైమ్ ఈ ఆడిట్ ఇన్ ది ఆర్చ్ డైసిస్ ఆఫ్ హైదరాబాద్. మా అకౌంట్ ఆడిట్ అవుతుంది. ఏ డబ్బు ఇస్తున్నామో, ఏ డబ్బు తీసుకుంటున్నామో ఆ రిసీట్లు అన్నీ ఉన్నాయి. మాకు ఏం ప్రాబ్లం లేదు, మాది అంతా క్లియర్. ఈయన ఒక అలిగేషన్ పెట్టిండు, దాన్ని కూడా మేము ఆయన మీద స్టెప్స్ తీసుకుంటాము. ఎందుకంటే సమాధి వేరే వాళ్ళ సమాధి తీసుకొని అమ్మేస్తున్నాము, బయట దేశం వల్ల వచ్చి ఇక్కడ అమ్మేస్తున్నాము అంటే అది ఎంత డిఫెమేటరీ అలిగేషన్స్. సో వీ టేకింగ్ స్టెప్స్. దాని ద్వారానే ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు కొత్త బుక్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక సీరియల్ ఆర్డర్లో వస్తుంది. కాబట్టి ఈ అలిగేషన్ నా మీద పెట్టి నన్ను రెచ్చగొట్టేటట్టు, కానీ నేను రెచ్చగొట్టిన మంచి కాను. నేను కరెక్ట్గా ఆర్డర్ ప్రకారం చేస్తాను. నాకు ఇచ్చిన బుక్ అంతా నా దగ్గర ఉంది. ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. 25,000 30,000కి సమాధిలో అమ్మారు. వాళ్ళు ఇంతకుముందు ఉండే కమిటీ వాళ్ళు అట్లా చేసి ఉంటారు. కాబట్టి ఇక్కడ విచారణ గురు అట్లా చేయరు. ఇక్కడ ఆఫీస్ ఉంది. ఇంతకుముందు ఆ పాత కమిటీ ఆఫీసు నడిపించేది సమాధిలో, ఇక్కడ విచారణలో కాదు. కాబట్టి నాకు ముందు ఆయన విచారణ గురు అది రద్దు చేశారు. ఇప్పుడు కూడా ఆ అకౌంట్ నడుస్తున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అది కూడా మేము క్లియర్గా చెప్పాము. ఈ అరుణ్ అనే వ్యక్తి 1 డిసెంబర్కి నాకు ఒక లెటర్ పంపించింది. దాని రిప్లై నేను వెంటనే ఇచ్చినాను. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఏం జవాబు రాలేదు. నేను ఇచ్చిన రిప్లై వచ్చి 25th డిసెంబర్ 25th జనవరి. దీంట్లో క్లియర్గా చెప్పేసి ఉంది ఏందని, యాజ్ పర్ అవర్ రికార్డ్స్ దేర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్. ఈ సిడి ఆర్కే రాజ్ in case of death in B. Arun's family, the same grave can be used. Kani, with regard to 229 registration number 641 by A, receipt numbers lo 641 by A print కాదు. వాళ్ళు అట్లా కొట్టి అట్లా చేశారు పాత కమిటీలో. కాబట్టి ఆయన క్లెయిమ్ చేసే గ్రేవ్ లేదు. ఎవరి దగ్గర ఈ గ్రేవ్ ఉందో, ఎవరికి రిజిస్టర్ అయిందో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా మీరు అడగవచ్చు. కాబట్టి ఈ అలిగేషన్ చేసిందంత ఇంత అబ్సల్యూట్లీ తప్పు, డిఫెమేటరీ. దీని యాక్షన్ కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆయన దీన్ని ఆపలేకుండా చేస్తూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ బీఆర్ఓ ఆయన కమిటీ మెంబర్ ఉండేది. ఆ పాత కమిటీ ఇప్పుడు కూడా సెమిటరీలో అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటారు, ఏదో ముచ్చట్లు పెట్టుకుంటారు. దానికోసం ఒక నోటీస్ కూడా పెట్టారు. వీళ్ళు అట్లా వచ్చి కూర్చొని మాట్లాడకూడదు, ఈ కమిటీ కాదు. ఇప్పుడు మా కమిటీ
మేము ఏర్పాటించిన కమిటీయే నడుస్తుంది, చర్చ్ ద్వారా ఏర్పాటు చర్చ్ ద్వారానే. ఈ ప్యారిష్ ప్రీస్ట్ ఇన్ఛార్జ్ అనమాట. కాబట్టి ఈ విచారణ నుంచి మెంబర్సే దాన్ని చూసుకుంటారు, వేరే ఎవరు చూసుకోరు. థ్యాంక్ యూ సో మచ్. విజువల్స్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చి